నీ దగ్గరికి కొన్నిసార్లు నిన్ను మోసం చేసేవాళ్ళు నీకంటే దీనులుగా నీ దగ్గరకు వస్తారు. నీ పతనాన్ని కోరేవాళ్ళు కొన్నిసార్లు నీ దగ్గర చేతులు కట్టుకున్నట్టుగా నటించి నీ ఎదుట నిలబడతారు. నీ పతనాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు కొన్నిసార్లు నీ ద్వారా లబ్ధి పొందటానికి నిస్సహాయులుగా మారిపోయి నీ దగ్గరకు వచ్చి నిలబడతారు. నువ్వు దేవుడి ప్రేమ గలవాడవుగా, ప్రార్థన చేసే వ్యక్తివిగా, దేవుని వాక్యం తెలుసుగా, దేవుని రక్షణ నీ మీద ఉందిగా, కాబట్టి నువ్వేం చేస్తావు? కష్టము అన్న వ్యక్తి కష్టంతో నీ దగ్గరకు వస్తే నీకు కనికరం కలుగుతుందా? కలగదా? ఖచ్చితంగా కనికరం వస్తుంది. అన్నో లేదయ్యా బ్రతుకు జీవుడా అని నీ దగ్గరకు వస్తే బుక్కడి మెతుకులు పెడతావా పెట్టవా? నువ్వు వస్త్రహీనుడిగా వస్తే వస్త్రం ఇస్తావా నువ్వు? ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, వస్త్రహీనుడికి ఏమి ఇవ్వాలి మనం? దాహార్తితో ఉన్నవాడికి దప్పిక తీర్చాలి, ఆకలితో ఉన్నవాడికి చెప్పండి భోజనం పెట్టాలి. ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి. కాబట్టి యెహోషువ వాళ్ళను చూడంగానే కనికరపడిపోయాడు. అయ్యయ్యో వీళ్ళు ఎంతో కాలం ప్రయాణం చేసి 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 ఇక్కడికి వచ్చారు అని. అంటే మోసం చేసేవాడు ఎలా వచ్చాడు? దాసుడిగా వచ్చాడు. అన్నము కావాలి అని వచ్చాడు. నువ్వు మాతో నిబంధన చెయ్యని వచ్చాడు. నీ రెక్కల క్రింద మేము తలదాచుకుంటాం, మాకు సహాయం చేయని వచ్చాడు. అపవాది అయిన సాతానుడు నీ జీవితాన్ని కకావికలం చేయటానికి వాడు వాడుకునే ఒక బలమైన ఆయుధం ఏంటంటే, వాడు దీనుడిగా నీ వద్దకు వస్తాడు, దరిద్రుడిగా నీ వద్దకు వస్తాడు, ఏమీ లేని వాడిగా, అన్నీ కోల్పోయిన వాడిగా, నువ్వు చూస్తే కనికరపడి సహాయము చేసేటటువంటి వానిగా అపవాది అయిన సాతానుడు నీ వద్దకు వస్తాడు. నువ్వు మెలకువ కలిగి ఉండకపోతే, నువ్వు ఆత్మ వివేచన కలిగి ఉండకపోతే వాడి ట్రాప్ లో మనం చాలా త్వరగా పడిపోతాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవైపు ఇశ్రాయేలీలు నిబంధన ప్రజలు, వాళ్ళకి నిబంధన లేదు, ఇప్పుడు వారితో వీళ్ళు సమాధాన పడవచ్చా? కొత్త నిబంధన గ్రంథములో కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, చీకటితో వెలుగుకు పొందిక ఎక్కడ? ఏమండి, ఒక విశ్వాసితో అవిశ్వాసికి పొత్తేది? పాలు పొత్తు ఉండకూడదు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ యెహోషువ దగ్గరికి వచ్చిన వారు నిజమైన రాయబారులు కాదు. యెహోషువ దగ్గరికి వచ్చిన వారు నిజముగా దరిద్రులు, దీనులు కాదు.